వాహనాల తనిఖీలో 3 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. మేడ్చల్ జిల్లా గట్కేసర్లో పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా 3 లక్షల రూపాయలు దొరికాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఈ సందర్భంగా గట్కేసర్ సీఐ సైదులు మాట్లాడుతూ, దేశంలో పార్లమెంట్ ఎలక్షన్ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఈరోజు సాయంత్రం గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న టౌన్లో పోలీస్ సిబ్బందితో వాహనాల తనిఖీ చేస్తుండగా 3 లక్షల రూపాయలు దొరికాయని, 3 లక్షల రూపాయలకు వారి దగ్గర సరియైన ఆధారాలు లేకపోవడంతో అట్టి 3 లక్షల రూపాయలను జిల్లా గ్రేవియన్స్ కమిటీకి పంపటం జరిగిందన్నారు. ఈ వాహనాల తనిఖీ ఎన్నికలు అయిపోయే వరకు ఉంటుందని, ప్రజలు శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల కోడ్ ఉల్లంఘన చేయవద్దని వారన్నారు. తర్వాత వీధుల్లో సంచరించి ప్రజలకు మత్తు పదార్థాలపైన మరియు ఫోన్లో వచ్చే సందేశాలపైన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ తనిఖీలలో డిఐ శ్రీనివాసులు, ఎస్ఐలు అశోక్, శేఖర్, శ్రీకాంత్, కానిస్టేబుళ్లు మరియు హోంగార్డులు తదితరులు పాల్గొన్నారు. ఎవరు పెడతలేదు అంత ప్రశాంతంగా ఎందుకు ఇంతకుముందు కొన్నిసార్లు కంప్లీట్ తర్వాత మీకు ఫోన్లు వస్తాయి. కంప్లీట్ నుంచి ఫోన్ చేస్తున్నాము, మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, మీ ఓటీపీ నెంబర్ చెప్పండి అని చెప్పి ఫోన్లు వస్తాయి. వాటికి ఆన్సర్ చేయొద్దు. బ్యాంక్ వాళ్ళు ఎప్పుడు కూడా మీకు ఫోన్ చేసి డీటెయిల్స్ అడగరు. బ్యాంక్ వాళ్ళు ఎప్పుడు కూడా మీకు ఫోన్ చేసి మీ అకౌంట్ డీటెయిల్స్ చెప్పండి, మీ పిన్ కోడ్ చెప్పండి అని చెప్పి అడగరు. కాబట్టి ఎవరన్నా అట్లా అడిగిందంటే ఆడు ఫేక్ కాల్ అని చెప్పి దాన్ని తగ్గియాలి. ఇమీడియట్గా సైబర్ క్రైమ్స్ ఈ మధ్యలో దొంగతనాలకైతే ఆ దొంగతనాలు ఎక్కువైనాయి. మీ అకౌంట్ నుంచి ప్రయోజనాలు ఎక్కువైనాయి కాబట్టి నువ్వు అలర్ట్ ఉండాలి. మీరంతా కూడా ఫోన్ ఎవరైనా ఫోన్ చేసినప్పుడు ఈ విధంగా అడిగితే పాస్వర్డ్ చెప్పండి, అకౌంట్ నెంబర్ చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అంటే చెప్పొద్దు ఎట్టి పరిస్థితుల్లో. ఈ అప్లికేషన్ నా దగ్గరకు వచ్చింది, మీకు పలానా స్కీము వచ్చింది, మీ పేరు చెప్పండి, మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, మీ పాస్వర్డ్ చెప్పండి, మీకు ఒక ఓటీపీ వచ్చింది, ఓటీపీ చెప్పండి అని చెప్పి వాళ్ళు అడుగుతారు. అట్లా కూడా చెప్పొద్దు. ఎవ్వరు కూడా ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఏ బ్యాంక్ ఎంప్లాయీ కానీ ఫోన్ చేసి ఓటీపీ చెప్పండి, మీ అకౌంట్ నెంబర్ చెప్పండి అని చెప్పి అడగరు. కాబట్టి మీరు ఎవరన్నా అట్లా అడిగినట్లయితే ఇమీడియట్గా మీకు ఎమ్మటే గుర్తు రావాలా ఇది ఫేక్ కాల్, కాబట్టి మనం ఆన్సర్ చేయొద్దని చెప్పి కట్ చేయాలా. జస్ట్ డిలీట్. ఓకే, చేస్తారా? ఆన్లైన్లో పైసలు పోగొట్టుకోవద్దు ఎట్టి పరిస్థితిలో. ఏదన్నా ఉంటే మేము బ్యాంకుకు పోతాం, ఏదన్నా ఉంటే మేము ఎంఆర్ ఆఫీస్కి పోతాం సార్ అని చెప్పి ఫోన్ కట్ చేయండి. సరేనా? పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది, అమల్లోకి వచ్చింది. కాబట్టి మేము గట్కేసర్ పరిసర ప్రాంతాలలో గట్కేసర్ పోలీస్ స్టేషన్ తరఫున ఎస్ఐస్, ఇన్స్పెక్టర్స్, క్రైమ్ ఎస్ఐ సిబ్బందితో కలిసి ప్రతిరోజు చెకింగ్ చేయడం జరుగుతుంది. ఆ చెకింగ్లో భాగంగా మాకు ఈరోజు మార్నింగ్ ఇదే ప్లేస్లో అంబేద్కర్ చౌరస్తా ప్లేస్లో 3 లక్షల క్యాష్ ఒక పర్సన్ తీసుకెళ్తుండగా అనుమానాస్పదంగా రావడం జరిగింది. దానికి ఒక అతను క్లారిటీగా సమాధానం చెప్పకపోవడం వల్ల ఆ 3 లక్షలు సీజ్ చేసి డిస్ట్రిక్ట్ గ్రీవియన్స్ కమిటీకి పంపించడం జరిగింది. ఈ చెకింగ్ అనేది కంటిన్యూగా ఎలక్షన్ కంప్లీట్ అయ్యేంత వరకు, పార్లమెంట్ ఎలక్షన్ కంప్లీట్ అయ్యి కౌంటింగ్ అయ్యేంత వరకు జరుగుతూనే ఉంటుంది. ఈరోజు సాయంత్రం కూడా మేము వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తున్నాము. ఏదైనా క్యాష్ కానీ, ఫ్రీబీస్ కానీ, తర్వాత ఇంకేదన్నా ఓటర్లను ప్రభావితం చేసేటువంటి ఆ మెటీరియల్ దొరికినట్లయితే సీజ్ చేయడం జరుగుతుంది. మనకు గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో మనం బార్డర్ చెక్ పోస్ట్ ఒకటి నడుస్తుంది ఔషపూర్ దగ్గర. అదేవిధంగా పోలీస్ స్టేషన్ తరఫున మేము డైనమిక్ సర్ప్రైజ్ చెక్కింగ్ మా మండలంలో ఈ గట్కేసర్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా ఎప్పుడైనా ఏ విధంగానైనా డైనమిక్ చెకింగ్ అండ్ సర్ప్రైజ్ చెకింగ్ చేయడం జరుగుతుంది. దాని పర్టికులర్ ప్లేస్ అంటూ ఏముండదు. అది పోలీస్ స్టేషన్లో రొటీన్ డ్యూటీలో భాగంగా చేయడం జరుగుతుంది.